మొదట్లో త్రిమూర్తులు అనుకున్నట్టుగా బ్రహ్మ అన్నాజయగా జన్మించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహత్వం గురించి చెబుతుంటారు. స్వామివారు కందిమల్లైపల్లి వచ్చినప్పుడు ప్రజలకు పోలేరమ్మ దర్శనం ఇప్పించారు. తర్వాత ఏమైందో తెలుసా? పెద్దలకు నమస్కారం. దయచేసి నాకు మీ గ్రామంలో కొద్దిగా స్థలం ఇస్తే ఇల్లు కట్టుకుంటాను. ఒక్క రోజులోనే ఇల్లు కట్టుకుంటానంటే చెప్పు, లేకపోతే వడ్రంగి పని చేసుకుంటూ ఈ గ్రామంలోనే ఉండాలి. ఒక్కరోజు ఎందుకు, ఈ రాత్రికే కట్టేస్తాను. సరే కట్టు. కట్టకుంటే రేపు ఉంటుంది నీకు. అలా స్వామివారు రాత్రికి రాత్రే ఇల్లు కట్టుకోగానే ప్రజలు స్వామివారిని దుష్టశక్తిలా భావిస్తారు. అలా అనగానే స్వామివారు వారి గుడిసెలపై కోపంగా చూస్తారు. ప్రజలు భయాందోళనానికి గురవుతారు. అప్పుడు స్వామివారిని దైవంగా భావించి స్వామివారి కాలిపై పడి ప్రజలు వేడుకుంటారు. అప్పుడు శాంతించిన స్వామివారు గుడిసెల మంటను ఆర్పేస్తారు.